వెల్కమ్ టు అవర్ ఛానల్. మీకు హరీష్ ఎలా అనిపిచ్చారు? ఒక మొరటోడిలా బిహేవ్ చేస్తున్నారనిపిచ్చారా? లేదా ఒక ప్లానింగ్‌తో ఒక హీరో అయిపోవాలి, ఒక లీడర్ లాగా బిహేవ్ చేయాలి, హౌస్ అంతా నా అధీనంలో పెట్టుకోవాలి అన్నట్టు బిహేవ్ చేశారా? మీకేమనిపిచ్చిందన్నది కామెంట్ చేయండి. ఫస్ట్ హాఫ్‌లో నాకు హరీష్ వైపు నుంచి చాలా తప్పులు కనపడ్డాయి. సెకండ్ హాఫ్‌లో ఇమ్మాన్యుయల్‌ది గుండంకుల్ అన్నది ఖచ్చితంగా తప్పు. ఏమంత క్లోజ్ అని గుండంకుల్ అని అనాలి? అండ్ ఆ తర్వాత ఇమ్మాన్యుయల్ ఏమని చెప్తున్నాడు? మీకు నాతో చాలా బాండింగ్ వచ్చింది కాబట్టి అన్నాను. లేదంటే అనను. నేనే అంత గొప్పగా ఉంటానా మిమ్మల్ని బాడీ షేమింగ్ చేయడానికి అని అంటున్నాడు. కానీ ఇప్పుడు ఈయనతో హరీష్‌తో బాండింగ్ వచ్చింది కాబట్టి అన్నాను అంటున్నాడు కదా! మరి మనీష్‌ని ఎందుకన్నాడు? ఆయన మనీష్ చెప్తున్నాడు కదా! నన్ను కూడా 2, 3 సార్లు అన్నాడు నేను పట్టించుకోలేదని. మరి మనీష్‌తో అంత బాండింగ్ లేదు కదా! ఎందుకన్నావు? కామెడీకి కూడా ఒక లిమిట్ ఉంటది. ఖచ్చితంగా ఆ లిమిట్ దాటాడు. నేను దాటలేదు అంటున్నాడు గానీ, ఖచ్చితంగా గుండంకులన్న ఖచ్చితంగా నాకు కూడా తప్పనే అనిపిచ్చింది ఆ విషయంలో. అండ్ యువతల అప్పుడు ఓకే. గుండంకులనడం తనదెంత తప్పో, ఆ తర్వాత నీ కోసం నేను ఫుడ్ మానేసాను అంటున్నారు హరీష్ గారు. నీ కోసం నేను ఫుడ్ మానేయడం ఏంటి? నిన్ను మానేయమని వాళ్ళు చెప్పారా? ఆ తర్వాత తనూజ కూడా సేమ్ అదే పాయింట్ చెప్పింది. మనం అతన్నేమన్నా ఫుడ్ మానేయమన్నామా అని. తినే కదా ఏదో మానవత్వ మూర్తిలాగా నేను ఫుడ్ తినను, నాకు తినాలనిపించట్లేదు. మళ్ళీ ఆ టిష్యూ పేపర్ పట్టుకొని ఏడడం. ఇదంతా కూడా కెమెరాల కోసం చేశారని నాకనిపించింది. లేదంటే ఆయన అంత మొరటోడిలాగా అంత స్ట్రాంగ్‌గా ఉండి ఎందుకు ఏడుపొచ్చేసింది ఆ ఫోన్ అంత దానికి? కదా! సో, అది నాకు కెమెరాస్ కోసం చేశాడని అనిపించింది. 2 ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఎంత విసిగించాడంటే హరీష్ గారు, నేను ఆల్రెడీ దీనికి సంబంధించి వీడియో ఆల్రెడీ అప్‌లోడ్ చేశాను. ఇందులో నేను తక్కువే చెప్తున్నా. ఎందుకంటే ఇంతకుముందు ఆల్రెడీ అప్‌లోడ్ చేసి అందులో ఇంకా డీటెయిల్‌గా చెప్పాను. సో, ఆయన మనీష్ గారి మీద అరుస్తారు. మనీష్ గారు చేసిన తప్పేంటి? జస్ట్ సంజన గారిని తీసుకోవాలి. ఆయనకేం పని లేదని చెప్పేసి హరీష్ అంటుంటే తనేదో తన అడ్వైస్ ఇవ్వబోయారు. వినొచ్చు కదా! నీకు బ్యాడ్జ్ లేదు. నువ్వెందుకు మాట్లాడుతావు కూర్చో అంట. బ్యాడ్జ్ లేదంటే మీరేమన్నా టాస్క్‌లాడి సంపాదించుకున్నారా బ్యాడ్జ్‌లు? కాదు కదా! మీకు స్టేజ్ మీద లోపల ఉన్న వాళ్ళకి లోపలికొచ్చిన తర్వాత ఇద్దరిలో ఒకళ్ళకి పని అప్పగించమన్నారు. అది మీకొచ్చింది. సో, నీ దగ్గర బ్యాడ్జ్ లేదు కదా! నువ్వు మాట్లాడకు. హౌస్ అంతా కూడా తనే పెత్తనం చెలాయించాలన్నట్టు ఒక రకమైన కెప్టెన్ నేనే కెప్టెన్ కూడా కాదు. ఒక రకమైన పెత్తనందారులాగా ఈయన ఇలాగే చేశారనుకో అమ్మ రాజశేఖర్ గారిలాగా అయిపోద్ది ఈయన సిట్యుయేషన్. సో, అది టూ మచ్ అని అనిపిచ్చింది. హరీష్ గారు భయంకరంగా నెగెటివ్ అవుతారు ఈయన బిహేవియర్ గనక మార్చుకోలేకపోతే. అనవసరంగా మొత్తం అందరి మీద పెత్తనం ప్రియా మీద అరుస్తారు. అసలు ఆ అమ్మాయి ఏం చేసింది? ఆ! ఆ తర్వాత వాళ్ళిద్దరూ అనుకున్నారు. మనీష్ గారి మీద అరిచాడా? ప్రియా మీద అరిచాడా? ఆ తర్వాత ఎంత సారీ చెప్పేసినా గాని వాళ్ళనుకున్నారు. ఫస్ట్ టైమ్ కాబట్టి వదిలేసాము. నెక్స్ట్ టైము అలాంటి ఆటలు చెల్లవని జెప్పేసి. వాళ్ళ మీద అరవాల్సిన అవసరం లేదు. వాళ్ళందరి మీద పెత్తనం చేస్తున్నాడు ఈయన. సో, అది చాలా అతి చేస్తున్నాడు అని అనిపిచ్చింది. కొన్ని విషయాలు ఈ మానవత్వం అంతా చూపించి లాస్ట్‌లో నీ కోసం నేను ఫుడ్ మానేసానన్నాడు. ఈ ముందు మానవత్వం అంతా పోయింది కదా! అదేం మానవత్వం కాదు. నాకంత ఎక్కలేదు. ఈవెన్ శ్రీజ కూడా పట్టుకెళ్ళిపోయి వాళ్ళకేమో అరటిపళ్ళు ఇస్తది, బిస్కెట్‌లు ఇస్తది. మళ్ళీ వాళ్ళు దొంగతనం చేశారు పట్టుకొచ్చేయి అంటది. మళ్ళీ పట్టుకెళ్ళి ఇస్తది. ఏంటి మానవత్వం కాన్సెప్ట్ ఫస్ట్ డేనే. టాస్క్ ఇచ్చినప్పుడు ఆడాలని తెలుసు కదా! ఎప్పటి నుంచి 8 సీజన్‌ల నుంచి ఎపిసోడ్స్ చూస్తున్నారు. హిందీ పక్కన పెడితే కనీసం తెలుగైన 8 సీజన్స్ నుంచి చూస్తున్నారు కదా! సో, అది నాకు వీళ్ళిద్దరి విషయంలో ఇద్దరు శ్రీజ ఒక్కటే ఆ ఫుడ్‌ది ఒకటే గాని, ఈ హరీష్ గారు మాత్రం అప్పటి వరకు మానవత్వం చూపించినట్టు చూపించి లాస్ట్‌లో ఆ వర్డ్ ఎందుకు ఇమ్మాన్యుయల్‌ని అనడం? అండ్ ఆ ఆర్డర్‌లు వేయడం ఏంటి అందరిని ఎవ్వరిని మాట్లాడనివ్వకుండా. అండ్ ఆ తర్వాత ఏమవుతదంటే ఇదయిన తర్వాత నామినేషన్స్ టాస్క్ జరిగింది లైవ్‌లో నేను కొంచెం జూసాను. ఆ తర్వాత ఎపిసోడ్ స్టార్ట్ అయితే ఎపిసోడ్‌లోకెళ్ళాను. అక్కడ గూడా అందరిని కలిసి డిస్కస్ చేసుకోమన్నప్పుడు గూడా హరీష్ గారు తన పెత్తనం పైన పెట్టుకోవాలని జూసారు. బట్ మిగిలినోళ్ళు ఊరుకోలేదు. ఎందుకంటే వాళ్ళకర్థమవుతుంది. ఇతను కావాలని మనందరిని తొక్కేసి ఇతను టాప్‌లో ఉండాలనుకుంటున్నాడు అన్న కాన్సెప్ట్ మిగిలిన కామనర్స్‌కి అర్థమవుతుంది. వాళ్ళు ఖచ్చితంగా తిరగబడతారు ఇతని మీద. వీళ్ళలో వీళ్ళు నామినేట్ చేసుకునే ఆప్షన్ వస్తే మాత్రం ఫస్ట్‌లో ఆ మనీష్ గారినే ఏస్తారనమాట. వీళ్ళందరూ కలిసి సంజన గారిని నామినేట్ చేయడానికి ట్రై చేశారు. అండ్ ఆవిడ డిస్కషన్ కూడా చేసింది బానే. సో, అది నేను పొద్దున్నే పెడతా. ఆ వీడియో ఇంకా చూడలేదు నేను. చూసి పొద్దున్నే పెడతా. ఇది నాకు హరీష్ విషయంలోను అండ్ తనూజ ఆల్రెడీ బిగ్ బాస్ ఏమని చెప్పారు? ఫుడ్ మీరు వాళ్ళు ఏం అడిగితే అది వండి పెట్టాలని చెప్పిన తర్వాత కూడా ఈ అమ్మాయి మళ్ళీ లోపలికి వెళ్లి ఫుడ్ నా మీదకి వదిలేయండి నేను చూసుకుంటానంటుంది. అలా ఎలా వదిలేస్తారు? ఈ అమ్మాయే ఏమంటుంది? నేను పని మనిషిని కదా! సో, పని మనిషినొచ్చినప్పుడు నాకు కొంచెం కాఫీ ఇస్తారు కదా! అక్కడ అడగడం క్యూట్‌గా అడిగింది. బట్ నువ్వు ఇక్కడ పని మనిషిని కదా! అని చెప్పేసి అంటున్నావు కదా! మరి పని మనిషి తనకు నచ్చినట్టు వండుతదా? ఓనర్ చెప్తే వండుతదా? ఓనర్ చెప్తేనే కదా వండుతది కదా! ఫుడ్ అంతా నా మీద వదిలేయనని వండుతా అంటే భరణి గారు ఈ సెలబ్రిటీస్‌లో భరణి గారు మాత్రం
చాలా పద్ధతిగా ఉన్నారు. ప్రాపర్‌గా మాట్లాడుతున్నారు. ఈవెన్ ఈ ఫుడ్డు తనూజకిను, భరణి గారికి ఇచ్చారు కదా! ఇవ్వగానే ఆయన వీళ్ళందరిని లోపలికి తీసుకెళ్ళి ఆయన అన్న మాటేంటంటే, "మనము మంచి ఫుడ్ వండి పెడదాం వాళ్ళకి" అని అన్నారు. అండ్ ఈవెన్ ఇక్కడ తనూజ ఇలా క్వెషన్స్ చేస్తుంటే కూడా ఆయన తీసుకెళ్ళి పక్కన కూర్చోబెట్టి, "ఇప్పుడు కాయిను ఇప్పుడు ఒకవైపు ఉంది. ఇంకో వైపు తిరుగుతది." తెలివిగా చెప్పారాయన. అంటే ఇప్పుడు వాళ్ళు ఓనర్స్ అయ్యారు. మేబీ మనం నెక్స్ట్ వీక్ మనం ఓనర్స్ అవుతామేమో! అప్పుడు మనం వాళ్ళతో సేవలు చేయించుకుంటామేమో! ఇప్పుడు నువ్వు వాళ్ళకి సరిగ్గా సేవలు చేయలేదనుకో, వాళ్ళు నీకు రేపెందుకు సేవలు చేస్తారు? అని ఆయన. చాలా సెన్సిబుల్‌గా ఉన్నారు. అండ్ బాగా అర్థం చేసుకుంటున్నారని అనిపిస్తుంది. ఈయన ఇలాగే కొంచెం ముందు ముందు సాగితే ఆయనకి గ్రాఫ్ కూడా పెరుగుతదనమాట. సో, ఇదే అనిపిచ్చింది ప్రస్తుతానికి. హౌస్‌లో ప్రస్తుతానికైతే మనీష్ కూడా బానే ఉన్నాడు. ఈవెన్ కాఫీ కోసం మిమ్మల్ని కాఫీ పెట్టుకోమని బిగ్ బాస్ అనుమతి ఇచ్చారా? ఇవి కూడా తనూజకి అవసరమే లేదు. అసలు అనవసరం అయ్యి. వాళ్ళు ఓనర్స్. వాళ్ళేదో చేసుకుంటారు. కాఫీ వాళ్ళకిచ్చారా? ఏం చేశారా అని. అదడిగినప్పుడు కూడా మనీష్ గారు చాలా సెన్సిబుల్‌గా రియాక్ట్ అయ్యి, లేదు మేము ఓనర్స్ కదా! అన్నారు. లేదు మేము ఒకవేళ నేను పెట్టుకుంటే మీకు ఖచ్చితంగా ఇస్తానన్నారు. అంటే ఒక పాజిటివ్ వేలో ఆవిడ అడిగిన క్వెషన్‌కి ఒక పాజిటివ్ వేలో ఆన్సర్ చెప్పడం మనీష్ గారి దగ్గర నుంచి నచ్చిందనమాట. సో, ఇది. ఇంకొకటి ఈ రీతు ఏంటో కొంపదీసి ఆ పీకేతో పులిహోర ప్రోగ్రామ్ పెట్టుకుంటే మాత్రం ఆ పిల్లోడి గేమ్ పోతది. సో, దట్ టూ హౌస్‌లోకి వెళ్ళిన తర్వాత అగ్ని పరీక్షలో చూసిన పీకేని హౌస్‌లో చూసిన పీకే కొంచెం యాక్టివ్‌గా ఉన్నాడు. ఈవెన్ అంతకు ముందు జరిగిన గొడవ గురించి నేను ఎక్కువ డిస్కస్ చేయలేదు. ఇంతకు ముందు ఆల్రెడీ వీడియో పెట్టాను. ఏది? ఈ ఫుడ్ పంపకాలు. ఇంకొకటేంటంటే శ్రీజ ఆల్రెడీ ఒకసారొచ్చి ఫుడ్ ఇచ్చింది గదా! వాళ్ళకి. బనానాసో, యాపిల్సో. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఊపుకుంట హరీష్ గారు పట్టుకెళ్తారు. మళ్ళీ పవన్ కళ్యాణ్ వద్దని ఎనక్కి పట్టుకెళ్తే ఇది నా కాలు, నన్ను బిగ్ బాస్ పిలిచారు. ఇవే మాటలు. అసలాయన బిహేవియరే ఆహ్, నాకేమనిపించిందంటే ఆయన ఒకవైపు మొరటోడు ప్లస్ రెండో వైపు ప్లానింగ్‌తోని ఇయన్నీ చేస్తున్నాడు. అంటే బయట జనాలకి అబ్బో! ఈయన చాలా మానవతా మూర్తి అనుకోవాలి అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు అని నాకనిపించిందనమాట. ఆయన ఏడవడం మాత్రం ఫుల్ ఫేక్ అనిపించింది. మీ ఒపీనియన్ ఏంటన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈరోజు ఎపిసోడ్‌లో ఇంతకుముందు చెప్పుకోవడానికి లేదు. అండ్ నేను ఫస్ట్ హాఫ్ ఎపిసోడ్ నేను ఆల్రెడీ కవర్ చేసి అప్‌లోడ్ చేసేసాను. ఖచ్చితంగా చూడండి. అందులో ఇంకా ఎక్కువ పాయింట్స్ ఉంటాయి. ఎందుకంటే లైవ్‌లో చూసాను నేను. టాటా బై బై. పొద్దున్నే ఈ నామినేషన్స్ ఇప్పుడు జరిగాయి కదా! అది నేను పొద్దున్నే అప్‌లోడ్ చేస్తా. ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. టాటా బై బై.